హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈ వీడియో నేను ఖమ్మం నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా, ఆడియో ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఇది నేను పోకో F1 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. ఆడియో కూడా దాని ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. ఇక వీడియో క్వాలిటీ ఎలా ఉన్నా కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్క రోజుకి. ఇక ఈరోజు మనకు కొన్ని న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ చాలా రోజుల నుంచి మన ఇండియాలో M సిరీస్లో కొన్ని మొబైల్స్ తీసుకురాబోతుందని నేను ఇంతకుముందు ఒకసారి టెక్ న్యూస్లో కూడా చెప్పాను కదా. M10, M20, M30 పేరుతో ఈ మొబైల్స్ని తీసుకొస్తారు. అయితే ఈ మొబైల్స్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నారు నోయిడా ప్లాంట్లో. ఈ ఫోన్స్లో మనకి ఫస్ట్ ఫోను జనవరి 28న అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టరు అలాగే నోటిఫై మీ పేజ్ కూడా వీళ్ళు ఈరోజు అమెజాన్లో పెట్టారు. ఒకసారి మీరు అమెజాన్లో కూడా చెక్ చేయండి. అయితే ఇది మనకి యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది మనకి చూడటానికి సేమ్ రియల్మీ 2 Pro చూసినట్టే ఉంటుంది కావచ్చు. ఎందుకంటే మనకి పైన బెజల్స్ చాలా నేరోగా ఉన్నాయి. అయితే వీళ్ళు చూపించిన ఫోటోలు అన్నింటిలో కూడా మనకి పైన బెజల్సే చూపించారు. వీళ్ళు కింద వైపు ఉన్న చిన్న ఎలా ఉంటుందనే క్లారిటీ అయితే ఇవ్వలేదు. మేబీ నాకు తెలిసి ఇది చూడటానికి రియల్మీ 2 Pro చూసినట్టే ఉండే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో వీళ్ళు ఫస్ట్ M10 తీసుకొస్తారా, M20 తీసుకొస్తారా, M30 తీసుకొస్తారా అని క్లారిటీ అయితే లేదు. కానీ ఒక మొబైల్ మాత్రం జనవరి 28న అఫీషియల్గా ఇండియాలో తీసుకురాబోతున్నారు. షామీ ఫైనల్గా రెడ్మీ నోట్ 5 Pro, రెడ్మీ నోట్ 6 Pro, రెడ్మీ 6 Pro అలాగే రెడ్మీ Y2 ఈ మొబైల్స్కి Android Pie బేస్డ్ బీటా అప్డేట్ని స్టార్ట్ చేసింది. సో దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది నిన్న అఫీషియల్గా వీళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఇది ఓన్లీ ఇంటర్నల్ బీటా టెస్టింగ్ అనమాట. అంటే దీన్ని క్లోజ్డ్ బీటా అంటారు. కొంతమందిని మాత్రమే తీసుకుంటారు, అందరూ కాదు. మనకి గ్లోబల్ బీటా అంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది క్లోజ్డ్ బీటా. క్లోజ్డ్ బీటా అంటే మేబీ ఒక 100 మందిని మాత్రమే తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్ట్ అనేది కమ్యూనిటీలో పెట్టారు, అలాగే మనకి MIUI ఫోరంలో కూడా పెట్టారు. సో ఎవరైతే రెడ్మీ నోట్ 5 Pro, రెడ్మీ నోట్ 6 Pro అలాగే రెడ్మీ Y2, రెడ్మీ 6 Pro ఈ 4 మొబైల్స్ మన ఇండియాలో వాడుతున్నారు. వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అయితే ఇది మనకి ఓన్లీ క్లోజ్డ్ బీటా మెంబర్స్ కోసమే. ఒకవేళ థర్డ్ పార్టీ యూజర్స్ అంటే క్లోజ్డ్ బీటా మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళు దీన్ని ఫ్లాష్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బూట్ లోడర్ అన్లాక్ అనేది అవసరం. సో కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు గ్లోబల్ బీటా కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో మనకి ఫైనల్గా ఈ 4 మొబైల్స్కి అయితే మన ఇండియాలో త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. OnePlus 7లో మనకి స్లైడింగ్ కెమెరా డిజైన్ చూడబోతున్నాం అని ఒక రిపోర్ట్ చెప్తుంది. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే ఇప్పుడు మనకి Mi Mix 3లో ఉందో అలాంటి డిజైన్ మనం OnePlus 7లో చూడబోతున్నాం. ఆ కెమెరాలు కూడా మనకి ఆ స్లైడర్లోనే ఉంటాయి అనమాట. మనకి పైనుంచి కింది వరకు ఎలాంటి బెజల్స్ ఉండవు, పైనుంచి కింది వరకు మనకి ఫుల్ స్క్రీన్ ఉంటుంది. కెమెరా ఓపెన్ చేయాలంటే మనకి ఆ స్లైడర్ అనేది మూవ్ చేయాలి. సేమ్ ఏదైతే మనం Mi Mix 3 చూసామో అలాంటి డిజైన్ వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఒక రిపోర్ట్ చెప్తుంది. ఎందుకంటే నిన్న OnePlus 7కి సంబంధించిన ఒక కేస్ అనేది లీక్ అయిపోయింది, కేస్ డిజైన్. ఈ కేస్ డిజైన్లో మనకి పైనుంచి కింది వరకు బెజల్స్ లేవు, అలాగే ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ స్లైడర్ ఉన్నట్టు ఒక డిజైన్ అయితే చెప్తుంది. సో దీని ప్రకారం మనకి OnePlus 7లో స్లైడింగ్ కెమెరాని అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సేమ్ మనకి Mi Mix 3 ఉంది కదా అలాంటి డిజైన్ దీంట్లో చూడబోతున్నాం. అలాగే OnePlus 7 మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేయరు. ఖచ్చితంగా దీన్ని మేబీ మేలోనో జూన్లోనో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో యాజ్ యూజువల్ వీళ్ళు కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ డిజైన్ కొంచెం ప్రీమియం డిజైన్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. రెడ్మీ నోట్ 7కి సంబంధించిన ప్రమోషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. ఇంతకుముందు డిస్ప్లేకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తారు వీళ్ళు. అంటే మనకి ఆయిల్స్తో తొక్కడం, అలాగే వాల్నట్స్ పగలగొట్టడం, కిచెన్ నైఫ్తో ఫ్రూట్స్ కట్ చేయడం, ఇలాంటి డిఫరెంట్ ప్రమోషనల్ వీడియోలు అనేది వీళ్ళు షేర్ చేస్తారు. దాంతోపాటుగా ఈరోజు ఇంకొక ప్రమోషన్ని షేర్ చేస్తారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ రెడ్మీ నోట్ 7 మనకి వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు. వాటర్ ప్రూఫ్ అంటే ఇది ఫుల్ లెంత్ వాటర్ ప్రూఫ్ ఏం కాదు, జస్ట్ మనకి పోర్ట్స్ బటన్స్ మాత్రమే వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు. పోర్ట్స్ అంటే మనకి ఛార్జింగ్ పోర్టు, అలాగే సిమ్ ట్రే, అలాగే పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇమేజెస్ అనేవి వీళ్ళు షేర్ చేశారు. దీని ప్రకారం మనకి ఫుల్ లెంత్ వాటర్ ప్రూఫ్ ఏం కాదు, జస్ట్ వాటర్ తగిలితే అవి పాడవవు, అది కాకుండా లోపలికైతే వాటర్ వెళ్ళవని వీళ్ళు ఒక చిన్న ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రోల్అవుట్ చేయబోతున్నారు. ఈ అప్డేట్లో మనకి మన ఫోన్లో స్టోరేజ్ ఎంత అవైలబుల్గా ఉందో చూపించబోతున్నారు. అంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ అప్లికేషన్స్లోకి వెళ్తాం కదా, సో అక్కడికి వెళ్ళగానే మీకు పైన స్టోరేజ్ ఎంత ఉందో మన ఫోన్లో చూపిస్తుంది. అది కాకుండా ఏ యాప్ ఎంత స్టోరేజ్ని ఆక్యుపై చేసిందో కూడా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మన స్టోరేజ్ రన్నింగ్ అవుట్ అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనుకోండి, మనం ఏదైతే లాస్ట్ 15 డేస్లో కానీ లాస్ట్ 7 డేస్లో కానీ అసలు ఓపెన్ చేయని అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో ఎప్పుడో మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ వాటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు అని కూడా మీకు చూపిస్తుంది అనమాట. అంటే మీకు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకుంటే స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది, దానివల్ల మీకు స్టోరేజ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుందని చెప్తున్నారు. ఇలాంటి అప్డేట్ని వీళ్ళు త్వరలోనే తీసుకురాబోతున్నారు. షామీ ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్లోంచి 2 పెద్ద సబ్ బ్రాండ్స్ని డివైడ్ చేసింది. అంటే సబ్ బ్రాండ్స్ లాగా ఫామ్ చేసింది. పోకోని అలాగే రెడ్మీని వీళ్ళు సపరేట్ సబ్ బ్రాండ్స్ లాగా ఫామ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి ఈ షామీ నుంచి ఎంఐ సిరీస్ ఉంది కదా, ఈ ఎంఐ సిరీస్లో ఓన్లీ
ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ మాత్రమే తీసుకురాబోతున్నట్టు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇక నుంచి మనకి ఎంఐ సిరీస్లో ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మాత్రమే వస్తాయి, అంటే మిడ్ రేంజ్లో ఫోన్స్ అనేవి రావని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు ఏదైతే మనకి MI8 లాస్ట్ సిరీస్ ఉంది కదా, లాస్ట్ ఫోన్ MI8 ఇదే అత్యంత చీపెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. వాళ్ళ నుంచి రాబోయే ఫోను అంటే ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ నుంచి అవైలబుల్గా ఉన్న అత్యంత చీపెస్ట్ ఫోన్ ఇదే. ఇక నుంచి ఓన్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ అంటే ఫుల్ డెఫినేషన్ ఏంటనేది వీళ్ళు చూపిస్తానని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఇంకా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ చీప్ ప్రైస్లో కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు MI8 అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి మా సిరీస్లో అంటే ఎంఐ సిరీస్లో ఇంత చీప్ ఫోన్స్ అయితే రావు అని ఒక పోస్ట్ పెట్టారు వివోలో. సో దీని ప్రకారం ఇక్కడ నుంచి రాబోయే ఎంఐ సిరీస్ ఫోన్స్ అనేవి ఖచ్చితంగా మనకి శాంసంగ్లోనో లేకపోతే యాపిల్ తరహాలో వీళ్ళు తీసుకొస్తారా, లేకపోతే కొంచెం OnePlus కంటే ఎక్కువగా పెడతారనే క్లారిటీ అయితే లేదు, కానీ ఖచ్చితంగా వీళ్ళ నుంచి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేవి రాబోతుంది. ఇక్కడ నుంచి మనకి 30,000లో కూడా వీళ్ళ ఫోన్స్ అయితే ఉండే అవకాశం అయితే లేదు. BSNL ఈరోజు ఇండియాలో పోస్ట్ పెయిడ్ యూజర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది ఓన్లీ పోస్ట్ పెయిడ్ యూజర్స్కి మాత్రమే అనమాట. సో దీని కాస్ట్ మీకు 798 రూపాయలు ఉంటుంది పర్ మంత్. ఒక నెలకి మీరు 798 రూపాయలు అయితే పే చేయాలి. దీంట్లో మీకు అన్లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ కాల్స్ ఉంటాయి, అలాగే పర్ డే మీకు 100 SMSలు ఉంటాయి, అలాగే పర్ డే మీకు 4 GB డేటా ఉంటుంది. ఈ 4 GB అనేది FUP కాదు. FUP అంటే మనం 4 GB అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 60 kbps లేకపోతే 80 kbps ఇలా ఇస్తూ ఉంటారు కదా, దీన్ని జనరల్గా FUP అంటారు. FUP అంటే ఫెయిర్ యూసేజ్ పాలసీ. సో ఇలా కాకుండా మీకు అన్లిమిటెడ్ 120 GBని ఒక మంత్కి ఇస్తా అని చెప్తున్నారు. అంటే మీరు ఆ 120 GB అనేది ఒక్క రోజులో కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మీకు కొన్ని ఫ్రీ బీస్ కూడా ఇస్తున్నారు. ఫ్రీ బీస్ అంటే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ ఇచ్చారు. దీంట్లో మీకు 1 year పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని అయితే వీళ్ళు ఇస్తారు. అలాగే 3 months పాటు నెట్ఫ్లిక్స్ ప్రీమియం అకౌంట్ కూడా వీళ్ళు ఇస్తా అని చెప్తున్నారు. సో ఇది ఓన్లీ పోస్ట్ పెయిడ్ ప్లాన్. మీకు 1 monthకి 798 రూపాయలు అనేది పే చేయాలి. అలా పే చేస్తేనే మీకు ఈ ఫ్రీ బీస్ అలాగే ఈ ఆఫర్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు మొత్తం 2,000 రూపాయలు సేవ్ చేస్తాను. ఈ 2,000 రూపాయలు అన్నీ కూడా మీకు ఐకాన్ ప్యాక్స్ అనమాట. ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఐకాన్ ప్యాక్స్. మొత్తం 8 ఐకాన్ ప్యాక్స్ ఈరోజు ఫ్రీగా ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ 250 రూపాయలు. సో ఇవన్నీ కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. ఆ డెవలపర్ పేరు చదవడానికి కొంచెం కష్టంగా ఉంది. సో ఎనీవేస్ ఆ లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో మీకు ఐకాన్ ప్యాక్స్లో రుగోస్, మెల్లో, ఫ్లాక్స్, గ్రాబీ, క్లిక్స్, అలాగే ఓల్మో, రిడాక్స్, యొమేరా ఇలాంటి ఐకాన్ ప్యాక్స్ మొత్తం ఒక 8 ఉంటాయి. ఒక్కొక్క దాని కాస్ట్ 250 రూపాయలు. అంటే మీకు 2,000 రూపాయలు అయితే సేవ్ అవుతాయి. ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం లుక్ ఉన్న ఐకాన్ ప్యాక్స్, చాలా చాలా బాగున్నాయి. ఒకసారి చెక్ చేయండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.